దీంతో చిక్కగా నాకు మాత్రమే కాఫీ చేసుకుని రావే. అది విషం. దీన్ని 2 చుక్కలు తాగిస్తే మాట పడిపోతుంది. తాగిన వెంటనే గీత మూగదైపోతుంది. గీత మూగదైతే నీకొచ్చే లాభం? బ్లాక్మెయిల్, ఎమోషనల్ బ్లాక్మెయిల్. ఎవరిని? శ్వేతని. సంతోష్ని పొడవటం కళ్ళారా చూసిన సాక్షులు ఇద్దరు. అందులో ఒకదాన్ని మూగదాన్ని చేస్తావు. దానికి నోరు రావాలంటే, తిరిగి మాట్లాడాలంటే అబద్ధం చెప్పాలని శ్వేతని బ్లాక్మెయిల్ చేస్తావు. ఒకరు అబద్ధం చెప్పక రెండో వాళ్ళు నిజం చెప్పినా వినక మొత్తానికి కంచి చేతిలో శ్వేతకి దెబ్బలు. కేసు నుంచి బయటపడేసినందుకు నాకు డబ్బులు. అంతేగా? క్రిమినల్ బ్రెయిన్ కదా, కరెక్ట్ గానే క్యాచ్ చేసావు. వెంటనే పని మొదలుపెట్టు. అలాగే మొదలు పెడతా. కాకపోతే ముందు నువ్వు ఆయుధ పూజ మొదలు పెట్టు. ఆయుధ పూజ? ఇక్కడ ఆయుధం ఎవరు? అనసూయ. అందుకే ఆవిడికి పూజ చేస్తే ఆయుధానికి పూజ చేసినట్టే. అంటే నీ మెళ్ళో ఉన్న ఈ హారాన్ని ఇలా తీసి నీ మెడలో వెయ్యాలి. ఇక ఈ పని నేను మొదలు పెట్టేస్తాను. అత్తయ్య గారు, ఈ రుద్రమ్మ తన మర్డర్ కవర్ చేసుకోవటానికి మీకు డబ్బులిస్తోంది, పాపిష్టి పని చేయిస్తోంది. కానీ మీరు చేస్తున్న ఈ పాపపు పని మా నుంచి కవర్ చేసుకోవడానికి మాకేమిస్తారత్తయ్య గారు? ఏంటే బ్లాక్మెయిల్ చేస్తున్నారా? అవసరమైతే పోలీసులకి జీమెయిల్ కూడా చేస్తాం. చేయమంటారా? ఎక్కువ చేస్తే దానికిచ్చే ఈ లిక్విడ్ మీ నోట్లో పోస్తా. పర్మనెంట్ గా బెబ్బెబ్బెబ్బెని మూగవాళ్ళైపోతారు. అంత పని ఎందుకులేండి అత్తయ్య గారు. మీ చావు మీరు చావండి, మా చావు మేము చేస్తాం. అలా రెండే దారికి. ఈ అనసూయత పెట్టుకుంటే అప్ అండ్ డౌన్ అడ్రస్ లేకుండా చేస్తుంది. పదండి, ఇదిగో ఈ లిక్విడ్ మీరు పట్టుకోండి. రండి. మీరిక్కడే ఉండండి. మిమ్మల్ని చూస్తే దానికి అనుమానం వస్తుంది. చాటుకు వెళ్ళండి. వెళ్ళండి. ఏంటి చేస్తున్నారే? రండి. అమ్మ గీత. ఏంటి నానమ్మ గారండి? ఎవరికోసమమ్మా అంత భక్తిగా పాటలు పాడుతున్నా? కంచక్క కోసమండి. పాపం ఆ దుర్మార్గురాలు రుద్రమ్మ అక్కని అన్యాయంగా జైలుకి పంపాలని చూస్తుందండి. ఆ రాక్షసి నుంచి శ్వేతని, కంచక్కని కాపాడమని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నానండి.
వేడుక వేడుక బాగా వేడుకో. నీతో పాటు నేను కూడా వేడుకుంటాను. నిజంగానా అండి? అవునమ్మా. మీరు శ్వేత కోసం, కంచక్క కోసం ప్రార్థిస్తున్నారా అండి? అవునమ్మా. నిన్న అర్ధరాత్రి నిద్రలో ఉండగా నాకు బుద్ధి వచ్చింది. కళ్ళు తెరవగానే పోయింది. అప్పటి నుంచి నా తప్పులు నేను తెలుసుకుని పూర్తిగా మారిపోయానమ్మా. ఇక నుంచి ఎలాంటి పాపాలు చేయకూడదని ఒట్టు పెట్టుకున్నానమ్మా. మంచి మనిషిగా బ్రతకాలని తీర్మానించుకున్నాను. నానమ్మ గారండి. అమ్మా, చాలా థ్యాంక్స్ నానమ్మ గారండి. ఈ దేవుడి దయ వల్ల మీరు మారిపోయారండి. నాకంతే చాలండి. ఇక మీదట నన్ను ఇంటి నుంచి పంపించేస్తానని అనరు కదండి. అమ్మ గీత, నన్ను క్షమించమ్మా. నా ప్రాణం పోయినా నిన్ను వదులుకోనమ్మా. నువ్వు చచ్చేదాకా. నానమ్మ గారండి. శివ శివ, సారీమ్మా సారీమ్మా. నువ్వు కాదు, నేను చచ్చేదాకా నువ్వు నాతోనే ఉంటావు. చాలా థ్యాంక్స్ అండి. సరేమ్మా, ఇదిగో నీకోసం కాశీ నుంచి ప్రసాదం తెప్పించాను, తీసుకో. తప్పండి, నేను తిననండి. ఏ, ఎందుకు తినవు? నిజం తెలిసిపోయిందేమో అత్తయ్య గారు. నిజమా? ఏం నిజం? అదే అదే నీకోసం ప్రసాదం తెప్పించాను అన్న నిజం. పెద్దవాళ్ళు మీరు తినకుండా నేనెలా తింటానండి? ముందు మీరు తినండి, ఆ తర్వాత నేను తింటానండి. అయ్యో, నేనే తెచ్చి నేనే తింటే ఏం బాగుంటుందమ్మా. అయితే పెద్దమ్మ గారికి పెట్టండి. మీరు అడిగినా నేను పెట్టనులే. అమ్మా, నువ్వే తినాలమ్మా. అప్పుడే ఈ నానమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగా? సరే పెట్టండి నానమ్మ గారండి. అమ్మ గీత, ఈ మధ్య ఎవరిని నమ్మడానికి లేదమ్మా. తినే వాటిల్లో ఏవేవో కలిపి పిచ్చి వాళ్ళని చేస్తున్నారట. అవునమ్మా, నిన్ననే టీవీలో చూపించారు. ఒక నాన్నమ్మ మనవరాలికి విషం కలిపి పెట్టిందంట. తినే ముందు పరీక్షించుకోవడం మంచిదమ్మా. అంటే మా నాన్నమ్మ గారి ప్రేమని పరీక్షించి అవమానించమంటారా అండి? అలాని విషం పెడితే తినేస్తావమ్మా? పసిపిల్ల వయసులోనే మా అమ్మ పోతే అమ్మ లేని లోటు తెలియకుండా పెంచింది. మా నాన్నమ్మ గారు మా అమ్మున్న ఇంత ప్రేమగా పెంచేవారు కాదేమో. నాన్న లేని లోటు, అమ్మ లేని లోటు తెలియకుండా పెంచిన మా నాన్నమ్మ గారు నాకు విషం పెడితే చచ్చేదాకా తాగుతాను తప్ప ఆమె ప్రేమని అనుమానించి అవమానించనండి. మీ ప్రేమేంటో వీరికి అర్థమయ్యేలా చేస్తానండి. మీరు పెట్టండి నానమ్మ గారండి. నయవంచకురాల్ని కూడా ఇంతలా నమ్ముతావా? తింటే పోతావే. చూస్తారేంటండి, పెట్టండి. పెట్టే.
ప్రసాదం ఎలా ఉందమ్మా? చాలా చాలా బా అనాల్సింది బెబ్బెబే అంటుందేంటే? మాట పోయింది. మాట పోయిందా? నేనిప్పుడు పూజ చేయాలి. దేవుడా ఏందక్క గిట్లైంది? ఇప్పుడు మన బాధ ఎవరితో చెప్పుకోవాలి? ఎవరికి నిజం చెప్పాలి? అదే అర్థం కావట్లేదే. ఆ ఎస్ఐ గాని రుద్రమ్మ కొనేసింది. దాంతో వాడు మనల్ని అరెస్ట్ చేసి సాక్ష్యాలు తారుమారు చేసి కోర్టుకి పంపించాలని చూస్తున్నాడు తప్ప నిజమేంటో తెలుసుకోవాలని ప్రయత్నించట్లేదు. మరి దీనికి పరిష్కారం? మీడియా. మీడియానా? ఎస్, మీడియా వాళ్ళందరినీ పిలుస్తాను, నిజం నీతో చెప్పిస్తాను. దాంతో ఎస్ఐలు సిఐలు కాదు, ఎస్పీలు డిఎస్పీలతో సహా నిజం తెలుస్తుంది. అప్పుడు ఆ సాక్ష్యం ఆధారంగా రుద్రమని నాగిని అరెస్ట్ చేస్తారు. ఎలా ఉంది ఐడియా? మస్తుందక్క ఐడియా. ఇంకెందుకు లేటు, మీడియా వాళ్ళకి ఫోన్ చేయి. ఇప్పుడే చేస్తా. హలో, న్యూస్ ఛానల్ అండి? చెప్పేశాను, ఇంకో 10 నిమిషాల్లో అన్ని న్యూస్ ఛానల్ వాళ్ళు వచ్చేస్తారు. ఇంకా రుద్రమ్మ తప్పించుకోలేదు. హలో, నేను అనసూయని. చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు ఆ కంచు కలిసి రుద్రమ్మని పోలీసులకు పట్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని నాకు తెలుసు. వెంటనే అవన్నీ ఆపేసి మా ఇంటికి రా. ఎందుకు? ఏయ్, ఎందుకంటే నీ చిట్టి గీత మూగదైపోయింది. గీత? నువ్వేమాత్రం ఆలస్యం చేసినా దాని ప్రాణాలకే ప్రమాదం. ఇంకో విషయం, నేను ఫోన్ చేసినట్టుగాని నిన్ను రమ్మన్నట్టుగాని ఆ కంచుకు చెప్పకూడదు. చెప్పావు, గీత నా దేవుడు కూడా కాపాడలేడు. ఆ తర్వాత నీ ఇష్టం. హలో హలో హలో, ఎవరే? నేనిప్పుడే వస్తానక్క. ఎక్కడికి? వచ్చాక చెప్తానక్క. నేను కూడా రానా? వద్దక్క, నేను జల్ది వస్తా. జాగ్రత్త, నీకోసం ఎదురు చూస్తూ ఉంటా. అలాగే అక్క. అలాగే అలాగే. ఎక్కడ ఎక్కడ నా గీత ఎక్కడ? వచ్చావా? అదిగో ఆ గదిలో ఉంది, వెళ్ళ. హలో, ఏయ్, చూసావుగా? మాటలు లేక పాడటానికి నోరు లేక ఎలా బ్యాబ్ 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 బ్యా అని పాడుతుందో. అలా మూగ పాటలు పాడడానికి మేమే కారణం. పూసి పాపాత్ములారా, అది నీకేం అన్యాయం చేసిందనే ఎంత శిక్ష చేసినావు? గీత, గీత. గీత.
నరికి పోగులు పెట్టినా పాపం లేదే మిమ్మల్ని. ఏయ్, 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 చాలు. హ, నీకు మమ్మల్ని కొట్టడం కావాలా, గీతకి మాటలు తెప్పించడం కావాలా? మా మీద పగ తీర్చుకుంటావా? నీ గీతకు విరుగుడు వేసి మామూలు మనిషిని చేస్తావా? ఈ నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. గీత భవిష్యత్తు నీ మీదే ఆధారపడుంది. ఏయ్, మేం చెప్పినట్టు చేస్తే గీత మామూలు మనిషి అవుతుంది. హ్మ్, లేదంటే జీవితాంతం బెబెబెబే అంటూ బతికేస్తుంది. లేదు లేదు, నా గీత మాట్లాడాలి, ఎప్పట్లాగే పూజలు చేయాలి, పాటలు పాడాలి. అయితే దానికి ఒక్కటే మార్గం. ఏంటది? నేను చెప్పినట్టు చెయ్యాలి. ఏం చెయ్యాలి? ద్రోహం, నమ్మక ద్రోహం చేయాలి. నమ్మక ద్రోహమా? Yes. నిన్ను గుడ్డిగా నమ్ముతున్నా ఆ కొంచుకి నమ్మక ద్రోహం చెయ్యాలి. అంటే ఆమె చంపాలా? నిజాన్ని చంపాలి. అంటే పోలీసులకి మీడియాకి సంతోష్ని పొడిచింది కంచు అని చెప్పాలి. అలాగే నా కొడుక్కి కూడా కంచు పొడిచిందనే చెప్పాలి. లేదు, ఆ పాపని నేను చేయలేను, కంచెక్కని మోసం చేయలేను. అయితే గీతను అలా వదిలేస్తావా? జీవితాంతం మూగదానిలా మార్చేస్తావా? లేదు లేదు, నా గీత మాట్లాడాలి. అయితే మేం చెప్పినట్టు చెయ్యక తప్పదు. మేమిచ్చిన మందు వల్లే అది మూగదైపోయింది. దాని విరుగుడు నా దగ్గరుంది. మేం చెప్పినట్టు సాక్ష్యం చెప్తే నీకా విరుగుడిస్తాను. అప్పుడు నీ గీతకి ఎప్పట్లాగే మాట వస్తుంది, గలగలా మాట్లాడుతుంది. ఏయ్, చెప్పు, విరుగుడు కావాలా వద్దా? కావాలి. నీతో మాట్లాడాలా లేదా? మాట్లాడాలి. అయితే పద. బాధపడకే, కొన్ని కావాలంటే కొన్నిటిని వదిలేయాలని మా మామ చెప్పిండు. నువ్వు కావాలంటే అక్కను వదులుకోవాల్సిందేనే. గీత, నీకేం కాదే, నేనున్నానే, నీ ఖచ్చితంగా మాట తెప్పిస్తానే. పదవే ముష్లి. రా. ఇప్పుడే వస్తా అని చెప్పి ఇంకా రాలేదేంటి? ఏదైనా ప్రాబ్లం ఉందా? లేదంటే మీడియా వాళ్ళకి సాక్ష్యం చెప్తుందని ఆ రుద్రం ఏమైనా చేసిందా? లేదు, అలాంటిది ఏమైనా జరిగితే గీత ఇన్ఫార్మ్ చేసేది. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి మేడం? మీరేదో మిస్టేక్ గురించి సీక్రెట్ చెప్తాన్నారు, వచ్చాం. పైగా ప్రత్యక్ష సాక్షితో కూడా మాట్లాడిస్తానన్నారు. వచ్చి గంట అయింది, ఇంతవరకు ఎవరూ రాలేదు. బయలుదేరింది, ఇంకో 10 నిమిషాల్లో వచ్చేస్తుంది. ప్లీజ్ నా కోసం ఇంకో 10 నిమిషాలు వెయిట్ చేయండి. ఓకే మేడం. దిగవే. రా. ఇదిగా లోపల నీ అక్కగాని అక్క కంచుల తొక్క ఎదురు చూస్తోంది. పాపం, నువ్వొస్తావని ఆ టీవీ వాళ్ళకి నిజం చెప్తావని కొండంత నమ్మకంతో ఉంది. ఏయ్, వెళ్ళు వెళ్ళు, వెళ్ళి మేం చెప్పినట్టుగా చెప్పి దానికొక పెద్ద ట్విస్ట్ ఇవ్వు. వెళ్ళ. అన్యాయం ముష్లి, చూస్తూ చూస్తూ అక్కకి ద్రోహం చేయలేను ముష్లి. అయితే కళ్ళు పీకైనా ఎందుకు? చూస్తూ చూస్తూ ద్రోహం చేయలేనంటుంది కదా. ఓ. కళ్ళు పీకేస్తే చూడకుండా ద్రోహం చేస్తుంది. అందుకు ఐడియా బాగుంది. మీరు పీకుతారా, నన్ను పీకమంటారా? ఏం అక్కర్లే, కావాలంటే నేనే బీకుతా, మీ ఇద్దరు గుడ్లు. ఏయ్, ఛీ, ఈ పొగరకేం తక్కువ లేదు. వెళ్ళి ఆ పచ్చడ చూడు, అక్కడికి వెళ్ళాక
మేము బ్లాక్ మెయిల్ చేసిన విషయం చెప్పావో ఆ, గీత పర్మనెంట్ గా బెబ్బెబ్బె మెమ్మెమ్మ అయిపోతుంది. ఇక ఫ్యూచర్ లో మాట్లాడలేదు. ఆ, తెలుసు, నేనే మీ లెక్క బుర్ర తక్కువ దాన్ని కాదు. పోయి మీరు చెప్పినట్టే చెప్తా. వెరీ గుడ్. వెల్ వెల్ ఎడా? ఇక ఆ కంచు ఖేల్ ఖతం, దుకాన్ బంద్. ఎస్, ఒక్క దెబ్బకి 2 పిట్టలు. అదిగో సాక్షి వచ్చేసింది. ఏంటి శ్వేత, ఇంత లేట్ అయిందేంటి? అది అక్క